సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దంటూ బద్వేల్ సీఐ రాజగోపాల్ పేర్కొన్నారు. సోమవారం వారు విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం రాత్రి పోరుమామిళ్ల రోడ్డులోని మార్కెట్ వీధిలో దుర్గా హర్షవర్ధన్ అనే వ్యక్తి 5 మంది యువకులకు ఆర్మీ ట్రైనింగ్ ఇస్తూ పోరుమామిళ్ల రోడ్డు మార్కెట్ వీధిలో ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. అయితే వారు ఇంటి వరండా సమీపంలో షాట్లు వేసుకుని తిరుగుతున్నారని, అలా చేయవద్దు అంటూ ఆ ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తి మహబూబ్ బాషా చెప్పడంతో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవను సోషల్ మీడియాలో మతపరంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని నమ్మవద్దంటూ సీఐ రాజగోపాల్ పేర్కొన్నారు. బద్వేల్లో రాత్రి 9-9:30 గంటల సమయంలో పోర్మాల రోడ్లోని మార్కెట్ వీధిలో చిన్న పెట్టి ఇష్యూ. దుర్గా హర్షవర్ధన్ అనే అతను కొంతమంది పిల్లలతో ఒక 5-6 మంది పిల్లలని ఆర్మీకి సంబంధించి ట్రైనింగ్ ఇస్తూ అక్కడ బయట ట్రైనింగ్ ఇస్తూ స్టే చేయడానికి రూమ్ తీసుకున్నాడు. ఇక్కడ ఆ రూమ్లో ఒక 5 to 6 మెంబర్స్ బ్యాచిలర్స్ అక్కడే స్టే చేస్తుంటారు డే అండ్ నైట్. పగలుపూట వాళ్ళు ఏదైనా అక్కడ ఉన్నటువంటి బాల్కనీలో అది అంతా కూడా ఫ్యామిలీస్ ఉండే లొకాలిటీ, హౌసెస్ ఉండే లొకాలిటీ. వాళ్ళు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ షాట్లతో అక్కడ బయట కూర్చోవడం వల్ల కొద్ది ఫ్యామిలీకి డిస్టర్బ్ అవుతుందని ఆ ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి మహబూబ్ బాషా అనే అబ్బాయి అతనికి దుర్గాకు చెప్పడం జరిగింది. ఇలా ఫ్యామిలీస్ ఉన్నారు, కొద్దిగా ఈ షాట్లతో అక్కడ కూర్చుంటున్నారు, కొద్దిగా ఫ్యామిలీస్కి ఇబ్బందిగా ఉందని చెప్పడంతో దాని గురించి చిన్న పెట్టి ఇష్యూ జరిగింది. ఒకరికొకరు వాగ్వాదం చేసుకున్నారు. అంతేగాని ఈ ఇష్యూలో ఎటువంటి కులాలకు సంబంధించి కానీ మతాలకు సంబంధించి కానీ ఎటువంటి ఇష్యూ లేదు, ఎటువంటి సమస్య లేదు. దాన్ని ఎవరు కూడా నమ్మొద్దు. ఇది ఓన్లీ ఒక ట్రైనింగ్ నడిపేటువంటి పిల్లాడికి దుర్గాకు మరియు ఆ ఎదురుగా ఉన్నటువంటి ఫ్యామిలీ మహబూబ్ బాషా ఇద్దరి మధ్య చిన్న జరిగినటువంటి ఒక పెట్టి ఇష్యూనే కానీ దీనికి సంబంధించి ఎటువంటి ఇష్యూ లేదు. రాష్ట్రానికి సంబంధించి కానీ ఇంకో వేరే విషయాలకు సంబంధించి ఎటువంటి ఇష్యూ లేదు. ఓకే, నమస్కారం, థ్యాంక్ యూ.